రాజమండ్రి బొలినేని కిమ్స్ లో చికిత్స పొందుతున్న కల్తీపాల బాధితులను పరామర్శించారు కూటమి నేతలు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆందోళన చెందకండి, ప్రభుత్వం మీ వెంట ఉంది, వైద్యానికి ఎంత ఖర్చైనా సరే భరించేందుకు సిద్ధంగా ఉందంటూ రోగులు వారి బంధువులకు మంత్రి హామీ ఇచ్చారు. 15 మంది పేషెంట్స్ లో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు మంత్రి. పేషెంట్స్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ వైద్యుల బృందం కాసేపట్లో రాజమండ్రి చేరుకునుంది. 11 మందికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ ఉన్నారు డాక్టర్స్. ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత స్పెషలిస్టులు అవసరం వచ్చినా కూడా మీరు వాళ్ళని పిలిపించండి, లేని పక్షంలో మీ అవసరం అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా చేస్తాం అని చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మరి ఈరోజు బెస్ట్ ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ తాలూకున్నటువంటి బంధువులను కూడా మేము కూడా అడిగాం, మీకు కూడా ఇంకా ఏమైనా ఫర్దర్గా కావాలనంటే అన్ని రకాలుగా మేము సాయం అందిస్తామని చెప్తే వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పట్ల ఆ కుటుంబ సభ్యులు కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మరి ఏదైతే ఆ యొక్క పేషెంట్స్కి 100% కూడా బెటర్ ట్రీట్మెంట్, ఎంత ఖర్చుకైనా సరే వెనకాడకుండా ఆ టీం ద్వారా మరి వైద్యాన్ని అందించి వాళ్ళని కాపాడడానికి సాయశక్తుల ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా స్పందించి పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ